భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ ఎప్పుడు దాడి చెయ్యబోతుంది, ఎప్పుడు యుద్ధం జరగబోతుంది అనేటువంటిదే ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. అసలు యుద్ధం చేస్తాము అని చెప్పి ఇప్పటివరకు భారత్ ఎప్పుడు ప్రకటించాల. భారత ప్రధాని కానీ, అలాగే రక్షణ శాఖ మంత్రి కానీ, హోంశాఖ మంత్రి కానీ, విదేశాంగ శాఖ మంత్రి కానీ ఎవరైనా చెప్తున్నది ఏంటి అంటే ఈ దురాగతానికి పాల్పడినటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టం. సో అలాగే వీరికి సహకరించినటువంటి వారిని, వీరిని హ్యాండిల్ చేసినటువంటి వాళ్ళని, వీళ్ళని ప్రోత్సహించినటువంటి వాళ్ళని, వీళ్ళకి నిధులు కేటాయించి వీళ్ళ నిధులు సమకూర్చినటువంటి వాళ్ళు, ఎవరిని వదలమని చెప్పారు. కానీ మేము పాకిస్తాన్తో యుద్ధం చేస్తాం, పాకిస్తాన్ మీద దాడి చేస్తాం, పాకిస్తాన్ని సర్వనాశనం చేస్తామని ఏ రోజు చెప్పాల. సో కానీ వార్తలు మాత్రం ఇలాగే నడుస్తున్నాయి. అలానే పాకిస్తాన్ మీడియా కూడా అదే చెప్తుంది, పాకిస్తాన్ అధికారులు కూడా అదే చెబుతున్నారు, పాకిస్తాన్ మంత్రులు కూడా అదే చెబుతున్నారు. ఇంకేముంది, భారత్ మా మీద యుద్ధం చేసేస్తుంది అని. సో ఇప్పుడు పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త ఆయన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ పెట్టాడు. అదేంటి అంటే భారత్ పాకిస్తాన్ మీద దాడి చేయబోతుంది. అది ఎప్పుడు అంటే రష్యా విక్టరీ డే తరువాత ఈ దాడి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది దీనికి సంబంధించినటువంటి న్యూస్. రష్యా విక్టరీ డే ఎప్పుడు అంటే మే 9. సో ఇవాళ 6వ తేదీ, ఇంకో 3 రోజులు. 9వ తేదీ అయిపోయిన తర్వాత 10 లేదా 11వ తేదీల్లో ఈ దాడి జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అసలు ఈ విక్టరీ డేకి మనం దాడి చేయడానికి సంబంధం ఏంటి అంటే బేసిక్గా విక్టరీ డే అనేది రష్యా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎందుకని అంటే 1945 మే 9వ తేదీ. సో ఇది రెండవ ప్రపంచ యుద్ధం, ఇది అందరికీ తెలిసిందే. సో దీంట్లో అప్పటి నాజీ నియంత హిట్లర్ దాడి నుంచి, జర్మనీ చేసినటువంటి ఈ అకృత్యాల నుంచి ఓవరాల్గా యుద్ధం ముగిసింది. హిట్లర్ మరణించాడు. జర్మనీ, రష్యా అప్పటి సోవియట్ యూనియన్ ఎదుట లొంగిపోయింది. సో రష్యా ఆ రోజు గెలిచినటువంటి దానికి ప్రతీకగా అప్పటి సైనికులు వాడినటువంటి ఆయుధాలను, అప్పటి సైనికుల్ని స్మరించుకుంటూ ఒక రెడ్ స్క్వేర్ దగ్గర ఒక పెరేడ్ నిర్వహిస్తుంది. దీంట్లో రష్యాకి చెందినటువంటి సైనికులు వారి ఆయుధాలు, ఎయిర్ క్రాఫ్ట్లు, మిసైల్స్, ట్యాంక్స్ అన్నీ ప్రదర్శిస్తారు. ఒక పెద్ద భారీ పెరేడ్ ప్రతి సంవత్సరం జరిగింది. దీనికి యాక్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళాలి, ఆహ్వానం అందింది. ఆయన ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఉద్రిక్తతల నేపథ్యంలో వెళ్ళట్లేదు అనేది ఒక సమాచారం. ఆయన ప్లేస్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని పంపించాలనుకున్నారు. ఓవరాల్గా ఇప్పుడు ఆయన కూడా వెళ్ళట్లేదు అనేది ఇంకో సమాచారం. మరి భారత్ తరపున ఎవరు రిప్రజెంట్ చేయబోతున్నారు అనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. సో ఈ నేపథ్యంలో రష్యా ఎప్పుడు భారత్కి అండగా ఉంటుంది కాబట్టి రష్యాకి అంత ముఖ్యమైనటువంటి డే రోజున యుద్ధానికి దిగటం ఎందుకు అని చెప్పి భారత్ ఆ నెక్స్ట్ డే స్టార్ట్ చేయబోతుంది అనేది పాకిస్తాన్ అంచనా. మరి ఏం జరిగిద్ది అనేది చూడాలి.